స్వీట్ ఐటమ్ చూపిస్తున్నాను. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి, 1 కప్పు వరకు సన్న రవ్వ, అలాగే 2 స్పూన్ల చక్కెర, 1 ఇలాచి, 1 సగం గోధుమ పిండి, అలాగే 1 గ్లాస్ వరకు పాలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే మళ్ళీ 2 బనానాలు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇది థిక్గా ఉంది కదా, అందుకని కొంచెం వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని మంచిగా కలిపేసేసుకొని ఇందులో కొంచెం సోడా, అలాగే బాదం ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఫ్రై ప్యాన్ పెట్టేసేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ పిండిని, మిక్సీ పట్టుకున్న పిండిని ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో వేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి. ఇలా మూత పెట్టేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వగానే ఒకసారి మూత తీసి చూసేసుకొని ఇప్పుడు దీన్ని మంచి ఫ్రై అయింది కదా, ఇంకొక సైడ్ కూడా తిప్పేసేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది.